ఈ ఐపీఎల్ సీజన్లో పోటాపోటీ విజయాలతో క్వాలిఫైర్ 1 వరకు అర్హత సాధించి వచ్చేసిన పంజాబ్, ఆర్సీబీ ఇక ఫైనల్కి అయితే ఒక్క అడుగు దూరంలో నిలబడ్డాయి. ఇవాళ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి చేరుకునే అవకాశం ఉండడంతో రెండు జట్లు హోరాహోరీ తలపడడం అయితే ఖాయం. ఇవాళ ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది, కానీ స్వేచ్ఛగా ఆడుకుని ఫైనల్కి వెళ్ళిపోవాలంటే మాత్రం ఇవాళ గెలవడం ఆర్సీబీ, పంజాబ్ రెండు జట్లకి అవసరం. చరిత్ర చూసుకుంటే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ గెలవలేదు. కానీ ఆర్సీబీకి 3 సార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉంది చరిత్రలో. 2009లో కుంబ్లే కెప్టెన్సీలో ఐపీఎల్ ఫైనల్ తొలిసారి ఆడిన ఆర్సీబీ అప్పుడు డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓటమిచ్చేవి చూసింది. ఆ తర్వాత 2011లో డానియల్ వెటోరీ కెప్టెన్సీలో మరోసారి ఫైనల్కి చేరుకున్న ఆర్సీబీ అప్పుడు సిఎస్కే చేతిలో ఓడిపోయింది. తిరిగి 2016లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఫైనల్ ఆడిన ఆర్సీబీ అప్పుడు సన్ రైజర్స్ చేతిలో ఓడి మూడోసారి కప్ చేజెక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. సో ఈసారి ఎలా అయినా కప్ కొట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్న ఆర్సీబీకి ఇవాళ క్వాలిఫైర్ 1 నెగ్గడం చారిత్రక అవసరం. మరోవైపు పంజాబ్కి ఆర్సీబీతో పోలిస్తే ఐపీఎల్ రెండో రౌండ్ దాటడంలో తక్కువ అనుభవం ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే సెకండ్ రౌండ్కి వెళ్ళగలిగింది. 2008 ఫస్ట్ సీజన్లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో సెమీస్ ఆడిన పంజాబ్ తిరిగి 2014లో జార్జ్ బెయిలీ కెప్టెన్సీలో తమ చరిత్రలో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడింది. సో 11 ఏళ్ల తర్వాత పంజాబ్కి వచ్చిన అవకాశం ఇది ఫైనల్కి వెళ్లేందుకు. ఇవాళ ఆర్సీబీని ఓడిస్తే చాలు, తర్వాత ఎలిమినేటర్ క్వాలిఫైర్ 2 పూర్తి చేసుకున్న జట్టు ఫైనల్లో ఎదురుపడుతుంది, ప్రశాంతంగా ఆడుకోవచ్చు. చూడాలి మరి చరిత్రలో ఉన్న అనుభవాన్ని వాడుకుని ఆర్సీబీ పైచేయి సాధిస్తుందా, లేదా ప్రజెంట్ ఫామ్ని బలంగా చాటుతూ పంజాబ్ మొదటి పంచిచ్చి ఫైనల్కి చేరుతుందా, ఈరోజు రాత్రికి తేలిపోనుంది.